విజయనగరం జిల్లా విజయనగరం టౌన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులు నిరసనలు చేశారు. సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ అందరికీ ఇవ్వాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, డిగ్రీ అడ్మిషన్ ఆఫ్లైన్ పద్ధతిలో వెంటనే ప్రారంభించాలని ఈ డిమాండ్స్లో గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు ఎస్ఎఫ్ఐ పిలుపులు జరుగుతూ ఉంది. ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద కూడా ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా విడుదల చేయలేదు, అమలు చేయలేదు. ఈరోజు డిగ్రీ అడ్మిషన్లు ఈరోజు ఎంత గందరగోళానికి దారి తీసినా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇంటర్ పరీక్షలు అయిపోయి 3 నెలలుగా వస్తూ ఉంది. డిగ్రీ అడ్మిషన్ కూడా ఇప్పటివరకు నిర్వహించడం లేదు. ఇంజనీరింగ్ అడ్మిషన్లో పెద్ద ఎత్తున గందరగోళాలు ఇప్పటికీ నెలకొన్నాయి. స్థానికత పేరుతో 30,000 మంది విద్యార్థులకి ఫీజు